హలో 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 హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్ అక్క. వెరీ గుడ్ ఈవినింగ్ జాను. థ్యాంక్ యూ. హాయ్, చాలా మంచి ఎనర్జెటిక్ కాల్, ఫస్ట్ కాల్ Yes. వచ్చింది. జాను చెప్పండి. ఎలా ఉన్నావు? కృష్ణ గారు బాగున్నారండి? కృష్ణ వరకు ఇనఫ్, గారు అంత ఎందుకులే అండి. అంటే మీరు పెద్దవాళ్ళు కదండి. అవునండి, మొన్నే 60వ పుట్టినరోజు షష్ఠి పూజ జరిగింది. అవునండి. Yes. ఏమండి ఇన్ని రోజుల నుంచి రాలేదు? అదే అండి, సెలబ్రేషన్స్ లో ఉండి రాలేకపోయాను. 60 సంవత్సరాల పుట్టినరోజుని 60 రోజుల పాటు ఆయన జరుపుకుంటూనే ఉన్నాడు. కాదండి, మీ వాయిస్ కోసం మరి మేము అందరం వెయిటింగ్ చేస్తున్నామండి. జాను గారు, మీరు ఇలా అంటే నేను ఎమోషనల్ అవుతాను తెలుసా. నేను తీసుకోలే, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. జాను ఒక్క క్వశ్చన్ జాను. అక్క చెప్పక్క. ఇప్పుడు ఈ రోజు నువ్వు కృష్ణని ఇంతలా పొగిడేస్తున్నావు, రేపు సిద్ధు వచ్చాక ఫీల్ అయితే ఏం చేస్తావు? ఇంకొంచెం ఎక్కువ పోగొడుతుంది. మా సిద్ధు అన్న వస్తే ఇంకంతకన్నా హ్యాపీనెస్ ఏమైనా ఉందా? అది సిద్ధన్న, రాఖీలు రెడీ చేసుకోండి. అయితే కృష్ణని అన్న అనలేదని ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. చూడు, నీకోసమే రెడ్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. అవునా, నువ్వు ఈ రోజు బ్లూ వేసుకున్నా అని చెప్పి నాకు తెలుసు. అవును, నేను బ్లూ వేసుకున్నానని నాకు తెలుసు. నీకెలా తెలుసు? నేను చూసాను కాబట్టి, టీవీ నా ఎదురుగానే ఉంది. నేను ముందే గెస్ట్ చేసావేమో అనుకున్నా. కాదక్క, కానీ తన డ్రెస్ బ్లూవే గానీ అక్కడ రెడ్ ఉంది చూడు, మ్యాచింగ్ అన్నమాట. కానీ రోజు అన్న చాలా క్యూట్ గా ఉన్నాడు, బట్ నువ్వు కూడా అంత క్యూట్ గా ఉన్నావు. అబ్బా, థాంక్యూ జాను, ప్లీజ్ బ్లష్ చేయకు జాను, నా అసలు సిగ్గు ఎక్కువ. జాను ఏంటి మరి ఈ రోజు పాట పాడుతున్నావా లేదా? పాడుతుంది. ఈ రోజు టాపిక్ చెప్పండి అక్క. యాక్చువల్ గా మన షో థీమే టాపిక్ అంటూ ఏం లేదు. హ్యాపీ. యాక్చువల్ గా వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి టాపిక్స్ ఎడిట్ చేయొచ్చు కదా, యాడ్ చేయొచ్చు కదా. మన షో థీమ్ ఏంటి అని అంటే, నార్మల్ గా మనకి ఇష్టమైన వాళ్ళందరి కోసం సాంగ్స్ పాడి డెడికేట్ చేయడమే మన షో థీమ్. Yes. సో ఇది వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం సాంగ్, రొమాంటిక్ సాంగ్, లవబుల్ సాంగ్ పాడాలి. కానీ నువ్వు సింగిల్ కదా, అవునక్క, నువ్వు సింగిల్ కదా, అప్పుడు ఏం చేయాలి? కృష్ణ కోసం పాడాలి. సింగిల్ రైట్ మింగల జాను అయితే నువ్వు. కృష్ణ అన్న కోసం రేపు పాడతాను. అయిపోయింది. అయిపోయింది. నీవు దుర్మార్గురాలను, అన్నాన్ని పిలిపించే వరకు నీకు మనశ్శాంతే లేదు. కళ్ళు చల్లబడ్డాయా? కడుపు నిండిపోయింది. జాను, మరేంటి సినిమా డైలాగ్ అయినా చెప్పు కదా. అక్క నాకు డైలాగ్స్ ఏం రావక్క. పాటలు పాడట్లేదు, డైలాగ్స్ చెప్పట్లేదు జాను, కానీ మాటలు మాత్రం చాలా స్వీట్ గా ఉన్నాయి. నువ్వు ఎంత పట్టేసిన వేస్ట్, ఆల్రెడీ అన్నాన్ని పిలిచేసింది. నేను క్యాజువల్ టర్మ్ లోనే చెప్పాను, ఎక్కడికో తీసుకెళ్ళకు. సో రేపు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా జాను, ఏమైనా అనుకుంటున్నావా చూడడానికి? మరి ఓకే, అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరికి కూడా నా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ జాను. నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే నా నుండి అండ్ బ్యూటిఫుల్ హేమ నుండి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. బాయ్. హలో. హలో. హాయ్. హాయ్. హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? నవీన్ అండి. నవీన్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు నిజమా అండి? నిజామాబాద్. నవీన్ గారు ఏం చేస్తుంటారు మీరు? మేము జాబ్ చేస్తుంటాం అండి. ఎక్కడ, దేంట్లో చేస్తూ ఉంటారు? దేంట్లోనా? మన బ్యాంక్ లో అండి. ఓకే, అయితే బ్యాంక్ ఆఫీసర్ అన్నమాట మీరు. అవునండి. బ్యాంక్ లో వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి అంటారు, నిజమేనా? బ్యాంక్ ఆఫీసర్ల దగ్గర బ్యాంక్ లో ఉంటాయి. మీ దగ్గర ఉండవా? నువ్వు అడగాల్సింది అది కాదు. అదేంటి, మా చెల్లికి ఏరుకోరి బ్యాంక్ ఎంప్లాయీని ఇచ్చి పెళ్లి చేశారు మా కజిన్ సిస్టర్ కి. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు ఉంటాయంట, బాగా సంపాదిస్తారని టాక్. ఎంతవరకు నిజం? ఒప్పుకున్నారు ఆయన అయితే, బ్యాంక్ లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉంటాయని. నవీన్ గారు, మా హేమ ఫ్లాట్ కొనుక్కుంటే ట్రై చేస్తుందండి, మంచి 4 BHK ఫ్లాట్. లోన్ ట్రై చేయొచ్చు కదా మంచిగా. లోన్ ఎందుకులే, ఈఎంఐలు కట్టుకోలేము. ఆయన కడతారులే నీ గురించి. నవీన్ గారు, హలో చెప్పండి. మీకు పెళ్ళైందా? పెళ్లి కాలే అండి. ఓకే, పెళ్లి కాలేదంటే ఓకే. వ్యాలంటైన్స్ వీక్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా మరి? గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఓకే, పర్లేదు.
మీకోసం నాలాంటి అందమైన అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకు నీలాంటి అమ్మాయి ఎందుకు, నువ్వు ఉన్నావు కదా. అవును, నేనే ఉన్నానండి. ఎందుకండి వెయిట్ చేయడం? హేమ ఉంది కదండి నవీన్ గారు. ఆ, సరే. కాదు నవీన్ గారు మీ స్టైల్లో హేమకి ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి, వ్యాలంటైన్స్ డే వీక్ కాబట్టి. సరే అండి. సరే అండి. నాకు అల్లుడు సీను సినిమా పాట అండి. అల్లుడు సీను. ఓకే బిల్లంకట సాయి శ్రీనివాస్. ఓకే, బెల్లంకొండ గారి పాట ఖచ్చితంగా వేస్తాము. అందులో ఏ పాట కావాలి మీకు చెప్పండి. మాకు అది మన తమనతో ఉంటాయండి, అది అది అదే అండి. ఓకే, ఓకే. అసలు మీరు తమన్నాకు ఫ్యానా బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఫ్యానా? ఇద్దరు ఫ్యాన్ అండి, తమన్న కూడా. ఖచ్చితంగా ట్రై చేస్తామండి మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేయడానికి. సో మీరు ఏమైనా సాంగ్ పాడతారా మరి? తమన్నా ఫ్యాన్ అన్నారు కదా, తమన్నా గారి కోసం ఒక పాట పాడొచ్చుగా. నేనా? అంత పెద్ద ఫ్యాన్ అయినప్పుడు ఒక చిన్న పాట పాడండి మరి. పాట సీను సీను నేను ఫ్యాను చూపిస్తాను. ఓకే, ఎనీవే ట్రై అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. కాలింగ్ నవీన్ గారు. మీరు అడిగిన సాంగ్ ప్లే చేయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్. హలో హలో హాయ్. హాయ్. హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? రాజు, నా పేరు నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. రాజు గారు. అవునండి. రాజు గారు ఏంటి విశేషాలు? ఈ రోజు విశేషాలు ఏంటి? ఏమున్నాయి మేడం, రెగ్యులర్ అవే ఉంటాయి. మరి Regular గా. రేపటి విషయాలు ఏంటి మరి అయితే? రేపటి విషయాలు ఏం లేదు. రాజు గారు మన రెగ్యులర్ కాలర్, మ్మ్. అంతే కదా రాజు గారు? అంతే అండి. మీరు మ్యారీడా అండి, సింగిలా? మీరు మ్యారీడా అండి? మన కృష్ణకి హాయ్ చెప్పండి ఫస్ట్. చెప్పండి. హలో రాజుగారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. టీవీని మ్యూట్ లో పెట్టేసి పక్కకు వచ్చేసేయండి. ఎస్. ఓకే. రాజుగారు, సో ఏంటి ప్లాన్స్ ఏంటి రేపు? హలో హలో, అసలు వినిపించలేదండి. మీరు కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, టీవీ పక్క నుంచి బయటికి రండి. మేము మాట్లాడేది మీకు వినిపించకపోయినా మీ పక్కనే చిన్న చిన్న పిల్లల వాయిస్లు అయితే మాకు వినిపిస్తున్నాయి క్లియర్ Yes. కట్ గా. మా పాపలు ఉన్నారండి. ఏం ఇప్పుడు పేరండి? అర్థమైందిగా? ఎస్, అర్థమైంది. మీ పాప పేరేంటండి? మా పాప ప్రనీష. ప్రమీష. ఆ, ఇంకా ప్రమీష ఒక అంటే ప్రమీష. మీనింగ్ ఏంటండి? కొత్తగా ఉంది పేరు. ప్రనీష. అదే అదే. దాని అర్థం ఏంటి? ఆ నేమ్ అర్థం ఆ ఏంటి? పేరుకి మీనింగ్ ఏంటండి? హలో యా హలో, చెప్పండి రాజుగారు. ప్రనీష అంటే మంచిది అని అర్థం. మంచిది. వెరీ గుడ్ గర్ల్ Okay. అన్నమాట అయితే. ఇంకేంటండి Okay. మరి రేపు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు మీ వైఫ్ కి? ఏమిటంటే రెగ్యులర్. 14 ఫెబ్ అదేంట- కదండి. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ లేదా? కొత్తగా ఏం చేసుకోమంటే ఎప్పుడైనా. కొత్తగా ఏం చేసుకోరు అయితే, ఆయనకి చాలా పాతగా అయిపోయింది వ్యాలంటైన్స్ డే. కాదు, ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే రాజు గారికి. రాజుగారు. లవ్ మ్యారేజ్ చేయండి. మీ వైఫ్ పేరండి? నీరజ. నీరజ. రాజు ఇందులో జా ఉంది, ఇందులో రాజు జా ఉంది. రాజు నీరజ. ఆ, బా సెట్ చేసుకున్నారు. ఫైండ్ అవుట్ చేసింది ఏం అసలు? రాజు రాణి అని పెట్టుకుంటే ఇంకా బాగుండేది. మీరు ఏమని పిలుస్తారు మీ మిస్సెస్ ని ముద్దుగా? పేరు పెట్టి పిలుస్తాను. పేరు పెట్టి ముద్దుగా పిలుస్తారా నీరజ అని? ఆ, ఇప్పుడు అలిగారు అనుకోండి, బుజ్జి, కన్నా, నాన్న, బంగారం అలా పిలుస్తా ఉంటారు కదా అబ్బాయిలు, అలా మీరెలా పిలుస్తారు మీ వైఫ్ అలిగితే? మన ఇంట్లో ఒక పెద్ద పేరు డిస్కషన్ పెట్టి జరుగుతుంది పిలుస్తాం. వెనకాల నుంచి. కాదు రాజుగారు, మీకు డైరెక్షన్స్ కూడా కాల్ ఎలా మాట్లాడాలో నీరజ గారు ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీ రిమోట్ నీరజ గారికి ఇచ్చేసారనమాట. అంతే కదా, పెళ్ళి అవుతుందంటే రిమోట్ తీసుకెళ్లి చేతిలో పెట్టడమే. ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళయ్యి? 10 years వచ్చింది. 10 10 ఇయర్స్. years. కానీ మీరిద్దరు ఇంకా లవ్లీ కపుల్ లాగానే కనిపిస్తున్నారు మాకు. సారీ, వినిపిస్తున్నారు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ Okay. కాలింగ్ రాజు గారు. ఇట్లనే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. ఎవ్రీడే వ్యాలంటైన్స్ డే జరుపుకుంటూ ఉండండి. బాయ్. థ్యాంక్ యూ. హలో. హలో హాయ్. హాయ్. హాయ్ అక్క, హాయ్, ఎవరు మాట్లాడేది? చెప్పుకోండి సిద్ధు గారు. ఈ రోజు సిద్ధు ఇంకంతే. వెళ్ళాడు, కృష్ణ వచ్చాడు. మన సిద్ధు కాదు, మన కృష్ణ వచ్చాడు. హలో. హలో చెల్లి, నీ వాయిస్ తుక్డా 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 అవుతుంది. ఇక్కడే వస్తుంది మీ వాయిస్. కొంచెం పక్కకు వచ్చి మాట్లాడితే క్లియర్ గా వస్తుంది.
ఓకే అక్క. ఓకే సో ఎవరు చెప్పండి మాట్లాడేది ఇంతకీ? చక్క చక్క. ఆ? మౌనిక. మోనిక. మౌనిక యా, మోనిక మౌనిక. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ఏంటి విశేషాలు? ఇన్ని రోజుల తర్వాత కాల్ చేసావు మరి? మధ్యలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదా మేము? మొన్న కాల్ చేసింది, నేను మౌనిక ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేసింది. ఉమ్. ఏంటి ఎలా జరుగుతుంది లైఫ్ అంతా? మౌనిక నీ ఏ- వాయిస్ ఏదో చాలా అలా బ్రేక్ నడుస్తుంది అయిపోతుంది అంటావు. కదా. మౌనిక నీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. లైఫ్ అంతా ఏదో అలా వెళ్తుంది అన్నట్టుందంటావు, అంతేనా? ఇప్పుడు లైఫ్ అంటే మామూలుగా నీకు బోర్ కొట్టినప్పుడు హ్యాపీగా ఉండడానికి, బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తుంటావు నువ్వు? అర్థం కాలేదు. ఏడుస్తుంటావా? బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏడవాలి అనేది ఫస్ట్ టైం నీ ఆన్సర్ విని బా. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మౌనిక నువ్వు ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నావా, అయిపోయిందా? లేదు లేదు. యాక్చువల్ గా ఏంటంటే మనకి బోర్ కొట్టినప్పుడు, ఇట్లా లైఫ్ బోరింగ్ అనిపించినప్పుడు కొత్త కొత్తగా మనం సినిమాలు చూస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఏంటో తెలుసా, ఒక కొత్త మోటివేషన్ వస్తుంది. సినిమాలు చూస్తే చూసారక్క బ్రేకప్స్. బ్రేకప్ బ్రేకప్ సినిమాలు అస్సలు చూడొద్దు. Breakup అవి సినిమాలు చూడటం కాదు వల్ల నాన్న. అమ్మాయిలు అయితే నాశనం అయిపోతుంటారు అనమాట. బాధలు ఏడుపులు తప్ప ఏమి ఉండవు. నువ్వు చూడాల్సినవి అన్ని అడ్వెంచర్ మూవీస్, థ్రిల్లర్ సస్పెన్స్ మూవీస్, అలాంటి జోనర్లు ట్రై చేయి. ఖచ్చితంగా నువ్వు చాలా interested గా ఉంటావు. థ్రిల్లింగ్ గా ఉంటుంది అనమాట. నీ నాలెడ్జ్ పెరుగుతుంది తెలుసా. ఓకే అక్క. ఓకే, సో నువ్వు డిఫరెంట్ మూవీస్ ట్రై చేయి. ఎప్పుడు లైఫ్ అనేది బోర్ కొట్టదు అనమాట. కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తూనే ఉంటాయి. ఓకే సరే మరి ఇప్పుడు ఒక పాట పాడు కదా. అక్క. ఇప్పుడు పర్లేదక్క, వాయిస్ బాగా కూడా. పర్లేదు మౌనిక, మేము అడ్జస్ట్ ఇప్పుడు అవుతాము. చూడు, నేను బర్రెగొని తీసుకుని మాట్లాడుతూ ఉంటాను. అది- ఆడియన్స్ అందరు వినట్లేదు. నిజాలు చెప్తూ ఉంటది మా హేమ ఎప్పుడు కూడా. అలా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే నువ్వు అనుకుంటున్నావు అంటే ఫీవర్ తో ఉన్నా అందుకే. ఓకే డోంట్ వరీ. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ టైం నువ్వు పాట పాడాల్సిందే, ఓకేనా? నీ ఫీవర్ తొందరగా తగ్గిపోతుంది, ఓకేనా? ఓకే. థ్యాంక్స్ ఫర్ Okay, కాలింగ్ thank you so much మోనికా. for calling, Monica. బాయ్. Hello. హలో. హాయ్. ఎవరిది స్వీట్ వాయిస్? హాయ్ అక్క. ఎవరి క్యూటీ? అంజలి. అంజలి. అంజలి హోంవర్క్ చేసేసావా నువ్వు? చేసేసా. చేసావా? ఎందుకు చాలా రోజుల నుంచి నాకు అసలు కాల్ చేయలేదు నువ్వు? హాస్టల్ హాస్టల్కి వెళ్ళావా? ఏం నువ్వు హాస్టల్లో ఉంటావా? అవును. అయ్యో, ఓ. మరి నీకు హాస్టల్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంది. లేరా? ఉంది. ఉన్నారు. ఉన్నారు. ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉంటారు? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? 3 members. 3 members. నేమ్స్ చెప్పే టకటక. మైథిలి, మైథిలి, ఆకాంక్ష, ఆకాంక్ష, సంజన. సంజన. మైథిలి, ఆకాంక్ష, సంజనాకి ఒక పెద్ద హాయ్ నా నుండి, అలాగే హేమ నుండి కూడా. అంజలి, నీకు స్కూల్లో ఎక్కువ ఉండడం ఇష్టమా, హాస్టల్లో ఉండడం ఎక్కువ ఇష్టమా, ఇంట్లో ఎక్కువ ఉండడం ఇష్టమా? ఎక్కడ చేస్తా? నీకు స్కూల్ అంటే నచ్చుతుందా, హాస్టల్ అంటే నచ్చుతుందా, లేకపోతే ఇంట్లో ఉండడం నచ్చుతుందా? స్కూల్. స్కూల్. ఎందుకు? గేమ్స్ పీరియడ్ ఉంటది, ఆడుకోవచ్చానా? కాదు. మరి మంచి క్లాసెస్ వస్తాయి. అబ్బో, అసలు నువ్వు ఎంత వెరీ అంజలి గుడ్ చాలా గుడ్ స్టూడెంట్ గర్ల్ అయితే. తెలుసా? నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేనైతే కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, నేను స్కూల్కి వెళ్ళను, నేను ఫీవర్ వస్తుందని పడుకుంటే మా అమ్మ నన్ను కొట్టడమే చీరగా పని. ఇచ్చుకుని ఆంటీ గారు ఎలా కొట్టే మరి తెలుసా? మా అమ్మ చీపురు కట్టించుకొని కొట్టే అంత కాదు, 2 తిట్లు తిడితే నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో అంజలి, అంజలి, మీ క్లాస్ టీచర్ పేరేంటి? డాన్స్ టీచర్. ఝాన్సీ టీచర్. మరి ఝాన్సీ టీచర్ కూడా హాయ్ చెప్దాం. ఝాన్సీ టీచర్ కి హాయ్. టీచర్ కి హాయ్ చెప్దామని ఒపీనియన్ లో ఉన్నావు చూసావా నువ్వు? టీచర్ కి హాయ్ అంటే విష్ చేస్తున్నాను తల్లి. అమ్మా, ఎక్కడో టీచర్లు అంటే ఒక చిన్న భయం తెలుసా అంజలి. నాకు? సరే బాగా చదువుకో, ఓకేనా? బాగా చదువుకో. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగానని చెప్పు, ఓకే?
పదే చేస్తాను ఏంటి రేపు నేను చేస్తామన్నా. రేపు ఖచ్చితంగా చెయ్యి. Okay, చెయ్యి రోజు తప్పకుండా. చెయ్యి, రోజు మాట్లాడతా నేను. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. బాయ్. హలో 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 హాయ్ హాయ్. హాయ్ అండి. హాయ్ ఎవరు మాట్లాడేది? మై నేమ్ ఇస్ సత్య. మై నేమ్ ఈ సత్య. వేర్ ఆర్ యు ఫ్రమ్? సత్య హలో ఎక్కడి నుంచి సత్య కాల్ గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి. సంగారెడ్డి. ఇంతకు ముందు మనం మాట్లాడామా? లేదు ఇప్పుడే ఫస్ట్. ఇదే First ఫస్ట్ టైం. time. ఓకే. వెరీ గుడ్ సత్య. ఫస్ట్ కాల్ కూడా చాలా చకచకా మాట్లాడుతున్నావు. సో ఏం చేస్తుంటావు సత్య నువ్వు? కాలేజ్ తీసుకుంటా. కాలేజ్. ఏ ఏంటి? కాలేజ్? డిగ్రీనా బీటెక్ ఏంటి? ఇంటర్. ఇంటర్. ఇంటర్ సెకండ్ ఇయర్. బరాబర్ ఇంటర్ అసలు చదువుతున్నా. అరే కాదు, 10th క్లాస్ కి రాగానే చిన్నప్పుడు అంతా 9th క్లాస్ వరకు చిన్న పిల్లలు అనిపించి 10th కి రాగానే నేను 10th క్లాస్ కి వచ్చిన అంటాను చూసావా? అట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్తున్నావు చూసావా? అసలు వాట్ ఈజ్ అసలు ఏంటి నువ్వు మీ గ్యాంగ్ మొత్తానికి లీడరా? అవును బా మరి మీకా? ర్యాగింగ్స్ చేస్తారా మీరు? మంచిగా చేస్తాం. అమ్మో నిజంగా అమ్మ చేసేట్టు ఓ మన- తెలంగాణ మన కూడా ragging తెలంగాణ చేసేట్టు. పోరి అట్లుంటది మనతోని అన్నట్టుంది. ఎంత మందిని ర్యాగింగ్ చేసావు ఇప్పటికి? కనిపించిన వాళ్ళందరికీ. అందరికి చేస్తావా ర్యాగింగ్ నువ్వు? ఆ, సో ఏంటి మరి కాలేజ్ బంక్స్ కొడతావా? రోజు వెళ్తావా? ఏంటి అసలు కథ ఏంది? 2 days. 2 days వారంలో ఒక్కసారి పోతా కాలేజ్ కి. మిగతా డేస్ అన్ని బంకే. బంకేనా అమ్మా? పో, ఆ. మిగతా అన్ని రోజులు బంక్ కొట్టి ఏం చేస్తావు? బేకరీ. బేకరీ. పార్టీస్, బేకరీ, దావత్. దావత్. 10 రోజు దావత్. పైసలు అడిగలు వస్తున్నాయి 10 రోజు దావత్ చేసుకుని. దోస్తులు ఉన్నారు కదా. దోస్తులు గిట్లా ఎట్లా వస్తున్నాయి పైసలు? వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారేమో. అసలు నాకైతే కాలేజ్ లో ఒక్క రోజు కూడా బంక్ కొట్టలేదు. నువ్వైతే ఒక్క రోజు కాలేజ్కి వెళ్తున్నావు చూడు. నీకు అసలు కాలేజ్ లో పాకెట్ మనీ ఎంత ఇచ్చేవారు నీకు హేమ? నాకు అసలు పాకెట్ మనీ ఏ ఇవ్వకపోతుండే. నాకైతే పాకెట్స్ ఉండే కదా అసలు ప్యాంట్ కి. అలాంటిది నువ్వు పార్టీలు చేసుకుంటున్నావు. నిన్ను Bakery చూసి లో. నేను జలస్ ఫీల్ అవుతున్నాను సత్య. పార్టీ చేసుకుంటే జలస్ ఫీల్ అవసరం లేదు. దావత్ చేసుకుంటుంది అందుకే ఎక్కువ జలస్ ఫీల్ అవ్వాలి. రెండు ఒకటే కదా. కాదు, ఏమంటావు దావత్ అంటే వైబ్ వేరే ఉంటది. సత్య? ఏంటి ఎవరికైనా విషెస్ చెప్పాలా నువ్వు? చెప్పాలి. ఎవరికి? ఫ్రెండ్ కి. ఫ్రెండ్ కి. నీ ఫ్రెండ్ పేరు? అనుష. హర్ష. అనుష. అనూష. అనూషకి ఏంటి బర్త్డేనా? బర్త్డే ఈ రోజా? ఓకే. అనుష, సత్య ఫ్రెండ్ అనుషకి వెరీ హ్యాపీ బర్త్డే నా సైడ్ నుంచి అండ్ కృష్ణ సైడ్ నుంచి. నువ్వు ఇలాంటి హ్యాపీ బర్త్డేస్ చాలా జరుపుకోవాలి అండ్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి. సారీ, తమ్ముని బర్త్డే కూడా ఈ రోజే. ఓ తమ్ముడు పేరేంటో? శివచరణ్. శివచరణ్. నైస్ నేమ్. చరణ్. అలాగే శివచరణ్ కూడా సత్య నుంచి అలానే నా నుండి అండ్ హేమ నుండి కూడా Many మెనీ more హ్యాపీ happy రిటర్న్స్ ఆఫ్ ద డే. మంచిగా సెలబ్రేట్ చేసుకో. మీ అక్కతో మంచి టైం దావత్ స్పెండ్ చేయి. కూడా చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సత్య. బాయ్. బాయ్.